యెషయా 41వ అధ్యాయం. వ్యాజ్యమాడుడని యెహోవా అనుచున్నాడు, మీ రుజువు చూపించుడని యాకోబు రాజు చెప్పుచున్నాడు. జరగబోవు వాటిని విశుద్ధపరచి మా ఎదుట తెలియజెప్పుడి. పూర్వమైన వాటిని విశుద్ధపరచుడి. మేమాలోచించి వాటి ఫలమును తెలుసుకొనున్నట్లు వాటిని మాకు తెలియజెప్పుడి. లేని ఎడల రాగల వాటిని మాకు తెలియజెప్పుడి. ఇక మీదట రాబోవు సంగతులను తెలియజెప్పుడి. అప్పుడు మీరు దేవతలని మేము ఒప్పుకొందుము. మేము ఒకరినొకరము సాటి చేసుకొని కనుగొనున్నట్లు మేలైనను కీడైనను చేయుడి. మీరు మాయా సంతానము, మీ కార్యము శూన్యము. మిమ్మును కోరుకొను వారు హేయులు. ఉత్తర దిక్కు నుండి నేనొకని రేపుచున్నాను. నా నామమున ప్రార్థించువాడొకడు సూర్యోదయ దిక్కు నుండి వచ్చుచున్నాడు. ఒకడు బురద త్రొక్కున్నట్లు, కుమ్మరి మన్ను త్రొక్కున్నట్లు అతడు సైన్యాధిపతులను నలగద్రొక్కును. మేము ఒప్పుకొనున్నట్లు జరిగిన దానిని ఆది నుండియు తెలియజెప్పిన వాడెవడు? ఆ వాదము న్యాయమని మేము అనునట్లు పూర్వకాలమున దానిని తెలియజెప్పిన వాడెవడు? దాని తెలియజెప్పువాడెవడనూ లేడు, వినిపించువాడెవడనూ లేడు, మీ మాటలు వినువాడెవడనూ లేడు. ఆలకించుడి, అవియే అని మొదట సీయోనుతో చెప్పినవాడను నేనే. యెరూషలేమునకు వర్తమానము ప్రకటింపునొకని నేనే పంపితిని. నేను చూడగా ఎవడనూ లేకపోయెను. నేను వారిని ప్రశ్న వేయగా ప్రత్యుత్తరమియ్యగల ఆలోచనకర్త ఎవడనూ లేకపోయెను. వారందరూ మాయాస్వరూపులు. వారి క్రియలు మాయ, వారి పోత విగ్రహములు శూన్యములు. అవి వట్టి గాలియయ్యున్నవి. యెషయా 42వ అధ్యాయం. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనినవాడు, నా ప్రాణమునకు ప్రియుడు. అతని యందు నా ఆత్మను ఉంచియున్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనపరచును. అతడు కేకలు వేయడు, అరువడు. తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు. నలిగిన రెల్లును అతడు విడువడు. మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడు. అతడు సత్యముననుసరించి న్యాయము కనపరచును. భూలోకమున న్యాయము స్థాపించు వరకు అతడు మందగిలడు, నలుగుడు పడడు. ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును. ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దానిమీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచువారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. గ్రుడ్డివారి కన్నులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీగృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొనియున్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించియున్నాను. యెహోవాను నేనే, ఇదే నా నామము. మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. మునుపటి సంగతులు సంభవించెను గదా, క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను. పుట్టక మునుపే వాటిని మీకు తెలుపుచున్నాను. సముద్ర ప్రయాణము చేయువారులారా, సముద్రములోని సమస్తమా, ద్వీపములారా, ద్వీప నివాసులారా, యెహోవాకు క్రొత్త గీతము పాడుడి. భూదిగంతముల నుండి ఆయనను స్తుతించుడి. అరణ్యమును దాని పురములను, కేదారు నివాస గ్రామములను బిగ్గరగా పాడవలెను. శెలా నివాసులు సంతోషించుదురుగాక. పర్వతముల శిఖరముల నుండి వారు కేకలు వేయుదురుగాక. ప్రభావము గలవాడని మనుష్యులు యెహోవాను కొనియాడుదురుగాక. ద్వీపములలో ఆయన స్తోత్రము ప్రచురము చేయుదురుగాక. యెహోవా శూరుని వలె బయలుదేరును. యోధుని వలె ఆయన తన ఆసక్తి రేపుకొనును. ఆయన హుంకరించుచు తన శత్రువులను ఎదిరించును. వారి ఎదుట తన పరాక్రమము కనుపర్చుకొనును. చిరకాలము నుండి నేను మౌనముగా ఉంటిని. ఊరకొని నన్ను అణచుకొంటిని. ప్రసవ వేదన పడు స్త్రీ వలె విడవకుండా నేను బలవంతముగా ఊపిరి తీయుచు ఉగర్చుచు రోజుచున్నాను. పర్వతములను కొండలను పాడు చేయుదును. వాటి మీది చెట్టు చేమలన్నిటినీ
ఎండిపో చేయుదును, నదులను ద్వీపములుగా చేయుదును, మడుగులను ఆరిపో చేయుదును. వారెరుగని మార్గమున గ్రుడ్డివారిని తీసుకొని వచ్చెదను, వారెరుగని త్రోవలలో వారిని నడిపింతును. వారి ఎదుట చీకటిని వెలుగుగాను, వంకర త్రోవలను చక్కగాను చేయుదును. నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును. చెక్కిన విగ్రహములను ఆశ్రయించి పోత విగ్రహములను చూచి మీరే మాకు దేవతలని చెప్పువారు వెనుకకు తొలగి కేవలము సిగ్గుపడుచున్నారు. చెవిటివారులారా వినుడి, గ్రుడ్డివారులారా మీరు గ్రహించున్నట్లు ఆలోచించుడి. నా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు? నా భక్తుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? నీవు అనేక సంగతులను చూచుచున్నావు గాని గ్రహింపకున్నావు. వారు చెవియొగ్గిరి గాని వినకున్నారు. యెహోవా తన నీతిని బట్టి సంతోషము గలవాడై ఉపదేశ క్రమమొకటి గణపరచి గొప్ప చేసెను. అయినను ఈ జనము అపహరింపబడి దోపుడు సొమ్మాయెను. ఎవరినూ తప్పించుకొనకుండా వారందరూ గుహలలో చిక్కుపడియున్నారు. వారు బందీగృహములలో దాచబడియున్నారు. దోపుడు పాలైరి, విడిపించువాడెవడనూ లేడు. అపహరింపబడిరి, తిరిగి రప్పించుమని చెప్పువాడెవడనూ లేడు. మీలో ఎవడు దానికి చెవియొగ్గును? రాబోవు కాలమునకై ఎవడు ఆలకించి వినును? యెహోవాకు విరోధముగా మనము పాపము చేసితిమి. వారు ఆయన మార్గములలో నడవనొల్లకపోయిరి. ఆయన ఉపదేశమును వారంగీకరింపకపోయిరి. యాకోబును దోపు సొమ్ముగా అప్పగించినవాడు, దోచుకొను వారికి ఇశ్రాయేలును అప్పగించినవాడు యెహోవాయే గదా. కావున ఆయన వాని మీద తన కోపాగ్నియు యుద్ధ బలమును కుమ్మరించెను. అది వాని చుట్టూ అగ్ని రాజజేసెను. అయినను వాడు దాని గ్రహింపలేదు. అది వానికి అంటుకొనెను గాని వాడు మనసున పెట్టలేదు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించినవాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించియున్నాను, భయపడకము. పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను. నీవు నా సొత్తు. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడైయుందును. నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను. నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చియున్నాను. నీకు బదులుగా కూషును సెబాను ఇచ్చియున్నాను. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను. నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. భయపడకము, నేను నీకు తోడైయున్నాను. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించెదను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించెదను. అప్పగింపుమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను, బిగబట్ట వద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను. దూరము నుండి నా కుమారులను, బూదిగంతముల నుండి నా కుమార్తెలను తెప్పించుము. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారినందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగజేసితిని, వారిని పుట్టించిన వాడను నేనే. కన్నులుండి అంధులైన వారిని, చెవులుండి బధిరులైన వారిని తీసుకొని రండి. సర్వజనులారా గుంపుకూడి రండి. జనములు కూర్చబడవలెను. వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియజేయుదురు? పూర్వకాలమున జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించుదురు? తాము నిర్దోషులమని తీర్పు పొందినట్లు తమ సాక్షులను తేవలెను, లేదా విని సత్యమే అని చెప్పుకొనవలెను. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించున్నట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడునూ నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడు నుండడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించిన వాడను నేనే,
రక్షించిన వాడను నేనే, దాని గ్రహింపజేసిన వాడను నేనే. ఏ అన్య దేవతయు మీలో నుండి ఉండలేదు. నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. ఈ దినము మొదలుకొని నేనే ఆయనను. నా చేతిలో నుండి విడిపించగలవాడెవడనూ లేడు. నేను కార్యము చేయగా త్రిప్పివేయు వాడెవడు? కీర్తనల గ్రంథం 116వ కీర్తన. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడనయ్యున్నాను. నీవు నా కట్లు విప్పియున్నావు. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. యెహోవా నామమున ప్రార్థన చేసెదను. ఆయన ప్రజల అందరి ఎదుటను, యెహోవా మందిరపు ఆవరణములలోను, యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు నా మ్రొక్కుబళ్ళు చెల్లించెదను. యెహోవాను స్తుతించుడి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనినొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. శరీరమొక్కటే, ఆత్మ ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసమొక్కటే, బాప్తిస్మొక్కటే, అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అయితే మనలో ప్రతి వానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొనిపోయి మనుషులకు ఈవులను అనుగ్రహించెనని చెప్పబడియున్నది. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగననియు అర్థమిచ్చుచున్నది గదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశమండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునయ్యున్నాడు. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగుట వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కల వారమగు వరకు ఆయన ఈలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరికిని అపోస్తులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించెను. అందువలన మనమిక మీదట పసిపిల్లలమైయుండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలే ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదము. ఆయన శిరస్సు అయ్యున్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా, ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో నున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి
వేరుపరచబడిన వారై తమ మనస్సు నాకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారయ్యుండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరలాగు క్రీస్తును నేర్చుకొన్న వారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తియందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను.